మిత్రమా, గోమని వరల్డ్ మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం. ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మిత్రమా, వెల్కమ్ టు గోమని వరల్డ్. ఇక ఈరోజు మన వీడియో 3000 కంటే ఎక్కువ, 3000 కంటే తక్కువగా ఉండే టాప్ 5 బిజినెస్ ఐడియాస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ దాంతోపాటు మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియజేయండి. ముందుగా ఈ టాప్ 5 బిజినెసెస్ ఎవరికి ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయో కాస్త క్లియర్గా తెలుసుకుందాం. నేను చెప్పబోయే ఈ టాప్ 5 బిజినెస్ ఐడియాస్ అనేది సెమీ స్కిల్స్ పర్సన్స్ కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అంతగా ఎడ్యుకేషన్ లేకపోయినా, లేదా మీకు బిజినెస్ చేయాలి అని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ ఉన్నా, జస్ట్ 1-2 సార్లు దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బిజినెస్ ఐడియాస్ మీకు చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఈ బిజినెసెస్ మీరు చేయాలి అనుకుంటే ఇదే బిజినెసెస్ మీద మీరు డిపెండ్ అవ్వకండి. జస్ట్ మీరు ఏదైనా బిజినెసెస్ చేస్తూ ఉంటే ఈ బిజినెసెస్ ఆ బిజినెసెస్ కి టైఅప్ చేయండి. జస్ట్ లైక్ మీ దగ్గర ఒక బుక్ స్టాల్ ఉన్నా, జస్ట్ లైక్ మీ దగ్గర ఏదైనా షాప్ ఉన్నా, జస్ట్ లైక్ మీరు ఆల్టర్నేట్ గా ఏదైనా బిజినెసెస్ రిలేటెడ్ గా ఏదైనా షాప్, ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా, అండ్ మీ బిజినెసెస్ తో ఇది ఒక ఇంక్లూడ్ చేసుకొని ఈ బిజినెసెస్ ని మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక టాప్ 5 బిజినెస్ ఐడియాస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా దాంట్లో నుంచి మార్జిన్స్ తీసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం. టాప్ 1 బిజినెస్ ఐడియా, జ్యూస్ మేకర్. సో సమ్మర్ వచ్చేసింది చాలా చోట్ల, అండ్ ఈ జ్యూస్ మేకర్స్ కి బాగా డిమాండ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే జ్యూస్ మేకర్ ని మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ ఇక స్టార్ గోల్డ్ అల్యూమినియం మిన్స్ హ్యాండ్ ప్రెస్ జ్యూస్ మేకర్ అన్నమాట ఇది. సో ఇక్కడ మీకు ఈ జ్యూస్ మేకర్ ద్వారా దాదాపు 5 years వారంటీ ఉంటుంది. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ 3000 అంతకంటే తక్కువ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక ఈ బిజినెస్ రిలేటెడ్ గా మీరు మిషన్ పర్చేజ్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా హ్యాపీగా ఈ మిషన్ ని పర్చేజ్ చేయవచ్చు. ఇక ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ మనకు దీంట్లో ఉంటుంది, ఎంత ప్రాఫిట్ దీంట్లో మనం తీసుకోవచ్చు, అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలాగుందో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ మిషన్ ధర మీరు చూసుకున్నట్లయితే అమెజాన్ లో 1698 రూపాయలకు మీకు అవైలబుల్లో ఉందన్నమాట. దాంతోపాటు డెలివరీ ఛార్జెస్ అండ్ దాంతోపాటు ఆఫర్స్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. కావాలంటే మీరు ఈ మిషనరీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక మీరు అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదల్లా జస్ట్ 2000 రూపాయలు, అంతకంటే తక్కువగా. ఇక మిగతా 1000 రూపాయలకి అండ్ మీకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ దాంతోపాటు గ్లాసెస్ అండ్ దాంతోపాటు అండ్ ఈ మిషనరీకి ఎటువంటి పవర్ లాంటిది అవసరం లేదు. హ్యాండ్ ప్రెస్ మిషన్ అనమాట. సో ఇక్కడి నుంచి పర్ గ్లాస్ మీద మీరు ఒక 15, 20, 30 రూపీస్ ప్రైజెస్ పెట్టి మంచిగా హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బిజినెస్ ఎక్కడ, ఎలా స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ థింగ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో మీరు పెద్ద పెద్ద షట్టర్స్, పెద్ద పెద్ద మొబైల్ వెహికల్స్ లాంటివి ఓపెన్ చేయాల్సిన పని లేదనమాట. జస్ట్ మీ నియర్ బై ఏరియాలో స్మాల్ స్పేస్ ఉన్నా కూడా ఈ బిజినెసెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ దీనికి మీకు డైలీ కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి అండ్ మీరు చూస్ చేసే ఫ్రూట్స్, అంటే ఎటువంటి ఫ్రూట్స్ మీరు యూజ్ చేస్తారు, ఎటువంటి జ్యూస్ ని మీరు బయటికి తీస్తారు లాంటి అవైలబిలిటీని చూసుకొని మీ ఏరియాలో దేనికి బాగా డిమాండ్ ఉంటే ఆ రా మెటీరియల్ వైపు మీరు మక్కువ చూపించవచ్చు. ఇక దీని రిలేటెడ్ గా మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీడే మీకు దాదాపు 200-300 గ్లాసెస్ బిజినెస్ జరుగుతున్నా కూడా, రోజుకి 200 గ్లాసెస్ సేల్ అవుతున్నా కూడా, గ్లాస్ మీద 5 రూపాయలు లాభం వేసుకున్నా కూడా రోజుకి 1000 రూపాయలు అక్షరాల సంపాదించవచ్చు. సో ఈ బిజినెస్ మీరు చేసినా చేయకపోయినా ఒక డైలీ వేజ్ పర్సన్ ని పెట్టి కూడా మీరు అక్కడ జాబ్ చేయించవచ్చు అనమాట. సో ఈ బిజినెస్ రిలేటెడ్ గా 1000 రూపాయలు వచ్చేటప్పుడు తనకి ఒక 200-300 పర్ డే ఇచ్చినా కూడా మీ బిజినెస్ హ్యాపీగా రన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక ఈ మిషన్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే అండ్ ఈ మిషన్ కి మీకు దాదాపు 5 years వారంటీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, అండ్ దాని రిలేటెడ్ గా మీరు వెళ్ళి క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఇక బిజినెస్ నెంబర్ 2, సో ఈ బిజినెస్ మీరు చూసుకున్నట్లయితే సోడా మేకర్. సో బయట మార్కెట్స్ లో మీకు సోడా రిలేటెడ్ గా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో 1500, 2000, 3000 రూపాయలు పెట్టుకొని సోడా మేక్ చేసి చాలా గ్యాస్ సిలిండర్స్ మీకు బయట అవైలబుల్లో ఉన్నాయి. బట్ ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుందన్నమాట ఈ సోడా మేకర్ అనేది. ప్లస్ దీంతో పాటు అండ్ సోడా రిలేటెడ్ గా మీకు కావాల్సిన ఒక గ్యాస్ సిలిండర్, సో అది కూడా మీకు 720 రూపీస్ కి మీకు అవైలబుల్లో దక్కుతుందన్నమాట. సో ఈ బిజినెస్ యూజ్ చేయడానికి మీకు ఎటువంటి పవర్ బిల్ లాంటిది అవసరం లేదు, ఎటువంటి అండ్ కరెంట్ బిల్లులు కట్టాలి ఇది అని చెప్పేసి ప్రాబ్లం లేదనమాట. సో ఈ బిజినెస్ ద్వారా మీరు హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట మిస్టర్ బిల్టర్ అని చెప్పేసి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే మిషన్ ని చూడండి. ఈ మిషన్ రిలేటెడ్ గా మీకు ఏ విధంగా ఉంటుందన్నమాట. అండ్ దీని లోపల ఇన్సర్ట్ చేయడానికి మీకు ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని లోపల అండ్ మీరు ఒక గ్యాస్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ గ్యాస్ రిలేటెడ్ గా మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక
ఇక్కడ ఈ గ్యాస్ మీకు కనిపించే ఈ సిలిండర్ మీకు 720 రూపీస్ పడుతుంది అనమాట. ఈ గ్యాస్ సిలిండర్ ని అండ్ ఆల్మోస్ట్ ఈ మిషనరీ బ్యాక్ సైడ్ లో ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాక్ సైడ్ లో ఫిట్ చేసి ఆటోమేటిక్ గా దీన్ని మీరు ప్రెస్ చేసే కొద్దీ మీకు ఏంటిదంటే గ్యాస్ వస్తుంది అనమాట. మీరు యూజ్ చేసే వాటర్ ని అది మీకు గ్యాస్ రూపంలోకి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. దాని రిలేటెడ్ గా మీకు కావాల్సిన CO2 గ్యాస్ సిలిండర్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు ఎంత గ్యాస్ కావాలో అంత గ్యాస్ని మీరు ఫిల్ చేసేసుకొని ఆటోమేటిక్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ రిలేటెడ్గా మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే దీనికి కూడా పెద్ద పెద్ద షాప్స్ ఓపెన్ చేయాల్సిన పని లేదనమాట. సో మీ నియర్ బై ఏరియాలో మీకు ఏదైనా ఓపెన్ స్పేస్ ఉన్నా అండ్ హ్యాపీగా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఆల్రెడీ ఈ బిజినెసెస్లో ఉన్నా కూడా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే చిన్న చిన్న ఆఫీసెస్, కిరాణా స్టోర్స్ అండ్ దాంతోపాటు ఫ్యాన్సీ స్టోర్స్ అండ్ దాంతోపాటు బుక్ స్టాల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ చేసే వాళ్ళు ఈ మిషనరీని తెచ్చి పెట్టుకొని హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన డ్రింక్స్ మీరు తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. ఎన్నో లిక్విడ్ టైప్ ఆఫ్ డ్రింక్స్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. జస్ట్ ఆ లిక్విడ్ ని కాస్త మిక్స్ చేసుకుని అండ్ ఈ సోడాని కలిపిచ్చేసినట్లయితే మంచి మార్జిన్ ని తీసుకోవచ్చు అనమాట. ఇక ఈ సిలిండర్ ప్రత్యేకతను చూసుకున్నట్లయితే ఈ సిలిండర్ దాదాపు 170 నుంచి 200 లోపు గ్లాసెస్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. పర్ గ్లాస్ మీద మీరు 5 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నా కూడా మీకు మంచి మార్జిన్ జనరేట్ అవుతుంది. అండ్ పర్ డే మీరు ఇక్కడ నుంచి దాదాపు 1000 రూపాయల వరకు అర్న్ చేసుకునే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. క్లియర్ గా అండ్ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ ని మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక దీని మార్కెటింగ్ స్ట్రాటజీ రిలేటెడ్ గా మీరు చూసుకున్నట్లయితే మార్కెటింగ్ అనేది చెప్పాల్సిన పని లేదు. అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్ లో ఇది హాట్ కేకుల్లో అమ్ముడుపోవడం జరుగుతుంది అనమాట. కూల్ డ్రింక్స్ అనేవి సో మీరు లెమన్ కూల్ డ్రింక్ ఇచ్చినా లేదు అనుకుంటే నార్మల్ కూల్ డ్రింక్ ఇచ్చినా కూడా చాలా బాగా మీకు సేల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాప్ 3 బిజినెస్ ఐడియా కాటన్ క్యాండీ. సో ఈ కాటన్ క్యాండీ రిలేటెడ్ గా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 2029 రూపాయలు మాత్రమే. సో దీని వల్ల యూజ్ ఏంటి అంటే అండ్ చాలా చోట్ల ఎగ్జిబిషన్స్, స్కూల్స్, కాలేజెస్ నియర్స్ లో మీకు ఈ కాటన్ క్యాండీ అనేది కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ కాటన్ క్యాండీ రిలేటెడ్ గా మీరు డైరెక్ట్ గా అండ్ ఈ మిషనరీ ద్వారా డైరెక్ట్ గా మీరే కాటన్ క్యాండీస్ ని తయారు చేసి మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక మీరు అండ్ ఒక 1000 రూపాయలు రిలేటెడ్ గా సమ్ రా మెటీరియల్ కి ఖర్చు పెట్టి జస్ట్ లైక్ ఏ షుగర్ ఆర్ స్టిక్స్ కి మీరు ఖర్చు పెట్టినట్లయితే 3000 రూపాయలతో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ గా మనం చెప్పుకున్న బిజినెసెస్ ఎలా స్టార్ట్ చేస్తారో యాస్టీస్ గా ఈ బిజినెస్ ని కూడా అలా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఈ బిజినెస్ రిలేటెడ్ గా కూడా మీరు డైలీ ఒక 200 స్టిక్స్ ని మీరు సేల్ చేసినట్లయితే ఈజీగా 1000 రూపీస్ ప్రాఫిట్ ని మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో ఇక ఈ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ రిలేటెడ్ గా కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక టాప్ 4 బిజినెస్ ఐడియా లామినేషన్ మిషన్స్. ఈ రోజుల్లో లామినేషన్ కి చాలా డిమాండ్ ఉంది. జస్ట్ లైక్ మీకు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ సో ఏదైనా కానివ్వండి ఒక కలర్ జిరాక్స్ తీసుకొని లామినేషన్ చేసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒక డూప్లికేట్ చేసుకోవడానికి. సో దాని రిలేటెడ్ గా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లయితే హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు అయ్యే ఖర్చు జస్ట్ 1500 రూపాయలు మాత్రమే. ఇంకో 1500 రూపాయలకి మీకు కావాల్సిన A4 స్మాల్ సైజెస్ అండ్ మీడియం సైజెస్ రిలేటెడ్ గా లామినేషన్ పేపర్ ని తెచ్చుకొని హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ మిషన్ ని మీరు యూజ్ చేయాలి అనుకుంటే మీకు పవర్ నీడ్ గా ఉంటుందన్నమాట. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకంటూ ఒక జిరాక్స్ షాప్ లేదా ఒక స్టేషనరీ ఉన్నట్లయితే మంచి డిమాండ్ ఉంటుంది. మంచి ఇన్కమ్ సోర్సెస్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ బాగా జరిగే ఏరియాస్ మీరు చూసుకున్నట్లయితే కాలేజెస్, స్కూల్స్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్, బ్యాంక్ సర్వీసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ నియర్ బై ఏరియాలో మీరు బిజినెస్ పెట్టినట్లయితే పర్ డే మీరు ఇక్కడ నుంచి 1000 రూపీస్ కూడా అర్న్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక టాప్ 5 బిజినెస్ ఐడియా ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. పాట్ కూలర్. సో ఈ రోజుల్లో సమ్మర్ లో చాలా మంది కూలర్ రిలేటెడ్ గా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూలర్ అనేది చాలా అవసరం. బయట యూజ్ చేసే ప్లాస్టిక్ రిలేటెడ్ కూలర్స్ యూజ్ చేయకుండా తక్కువ ప్రైస్ తో బయట మార్కెట్ లో కొనుక్కునే పాట్ కూలర్స్ మార్కెట్ లో ఎన్నో అవైలబుల్ లో ఉన్నాయి. దీన్ని మీరు టార్గెట్ చేసుకొని 500 లోపు లేదా 1000 రూపాయల లోపు తయారు చేసే పాట్ కూలర్స్ ని మీరు తయారు చేసి హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇది చేయాలి అంటే మీకు కాస్త స్కిల్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ 1-2 సార్లు ఈ మిషన్ ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అండ్ దీని రిలేటెడ్ గా మీకు కావాల్సిన ఫ్యాన్ అండ్ పాట్ అండ్ దీనికి కావాల్సిన DC పవర్ అడాప్టర్స్ కొన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ బిజినెస్ చేసిన తర్వాత ఈచ్ పాట్ మీద 300 to 500 రూపీస్ ప్రాఫిట్ ని మీరు గెయిన్ చేయవచ్చు అనమాట. బట్ దీన్ని చేసే విధానం కాస్త నేర్చుకుంటే మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా టాప్ 5 స్మాల్ బిజినెస్ ఐడియాస్ ని. ఈ టాప్ 5 బిజినెస్ ఐడియాలో మీకు బాగా నచ్చిన బిజినెస్ ఐడియాని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయండి. అండ్ దాంతో పాటు ఇదే బిజినెసెస్ ని నమ్ముకోకండి. ఏదైనా బిజినెస్ చేస్తూ ఈ స్మాల్ స్కేల్ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్, జై భారత్.